ఈ మామూలు వెనమయ్యేగా మరి ఏంటికి వెనామీ రొయ్యలు అన్నారు మొన్నసారి. ఇది మనకు కావాల్సింది. 800. ఇదేనా గొరక? పండు గొరక. ఇది కూడా అది మామూలు గొరక. ఇది చిన్నదా? ఇది పండు గొరక, ఇది మామూలు గొరక. ఇవే అండి గట్టి పీతలంట. చూడండి చందువా చేపలు. ఓకే ఓకే. ఇదిగోండి మనకు కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి అసలైనవి. రొయ్యలు చెప్పమ్మా ఈ రేటు. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకా బండి అయితే పావనికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. పావని తోలుద్ది. ఎంతసేపు తోలుతో చూద్దాం. తోలితే స్టార్ట్ చేస్తుంది. ఏంటది బాబోయ్! అసలు మొత్తం అన్ని రోడ్లు ఒకటైతే ఈ రోడ్డు మాత్రం ఇంకో ఎత్తండి. అసలు దారుణంగా ఉంటది ఈ రోడ్డు అయితే. సరే అమ్మా మాణికమ్మ బాయ్. వెళ్ళొస్తా మరి. హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తల్లి? నిజాంపట్నం హార్బర్కి వెళ్తున్నామండి చేపలు తీసుకురావడానికి. అంటే చేపలే కాదు, ఇంకా ఏదుంటే అయ్యి. చాలా రోజులు అయిపోయిందండి వెళ్ళి. పీతలు అంటే పీతలు, రొయ్యలు అంటే రొయ్యలు, ఏముంటే అన్ని వేసుకొచ్చేసి మొత్తం వరుస పెట్టి ఉండేద్దాం. ఇంకా మళ్ళీ హార్బర్కి వెళ్ళి చాలా కాలం. ప్రశాంతంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. వెళ్ళే వాళ్ళు సరదాగా తెచ్చుకునే వాళ్ళం, వీడియో చేసేవాళ్ళం. 6 నెలలు దాటిపోతుంది. మళ్ళీ ఈ రోజు వెళ్తున్నాం అనమాట హార్బర్ కి. ఇంటూరు వరకు వచ్చేసామండి. ఇప్పుడే పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టించుకొని ఇంకైతే నిజాంపట్నం అయితే వెళ్ళిపోతున్నాం. ఇంటూరు తెలుసుగా మీకు. ఇంటూరు గోవాడ వెళ్ళిపోవచ్చు. మన తిరణాలకి వెళ్ళాం ఆ రోడ్డు ఇదేనండి. ఇటు వెళ్తేనేమో గోవాడ చెరుకుపల్లి కూడా వెళ్ళిపోవచ్చు అనుకుంటా కదా. ఇటేమో ఇంకా డైరెక్ట్ అటు చందోలు అవి వెళ్ళిపోవచ్చు. ఇటు చందోలు వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళే రోడ్డు చందోలు టచ్ అయ్యి ఎదురుగా ఒక రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు వెళ్తే ఇంకా డైరెక్ట్ నిజాంపట్నం హార్బర్కి వెళ్ళిపోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇటు సైడ్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. అసలు మొత్తం అన్ని రోడ్లు ఒకటైతే ఈ రోడ్డు మాత్రం ఇంకో ఎత్తండి. అసలు దారుణంగా ఉంటుంది ఈ రోడ్డు అయితే. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా సార్లు వచ్చాం కానీ ఒక్కసారి కూడా దీన్ని పట్టించుకునే వాళ్ళే లేరండి నాకు తెలిసి. అంత దారుణంగా ఉంటుంది ఈ రోడ్డు అంతా. అంటే ఆ చివరి దాకా చందోలు దాకా ఇంటూరు టు చందోలు రోడ్డు గురించి చెప్తున్నాను నేను. అమ్మో బాబోయ్ మొత్తం చెట్లు రోడ్లే కదండి. ఇప్పుడే పావనికి సూపర్ జలక్కిచ్చా. కాదు ఎంత ఉందో తెలుసా? దగ్గరగా మన ఏలంతలా ఉంది, బట్టనేలంతలా ఉంది. అది ఇలా రోడ్డు కట్టగా నుంచండి. అమ్మో ఒళ్ళంతా జలదరించేస్తుందండి బాబు. పావనికి చాలా ఇష్టం ఏంటంటే ఈ రోడ్డు అంతా చెట్లే కదండి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇంకా రోడ్డు ఇలా ఉండి ఫుల్గా అటు ఇటు చెట్లు ఉంటాయి. రోకల బండ్లు లేకపోతే గాజు పురుగులు, గొంగళ పురుగులు తప్పితే ఇంకేమొస్తాయండి? ఏంటంటున్నా చింటూ రోడ్లు బాగానే ఉంటాయి ఇక్కడ నుంచి. కొంచెం ఇక్కడ ఆ మధ్యలోనే లేదు దారుణం. అందులో డౌటే లేదు. పల్లెటూర్లు అంటే మన గోదావరి జిల్లా ఒకటే కాదండి, గుంటూరు జిల్లాలో కూడా పల్లెటూర్లు అదిరిపోతాయి. నిజంగా చాలా చాలా బాగుంటాయండి. అది మీకు చూపిస్తా చూడండి. వెళ్ళేటప్పుడు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మంచి హాయిగా ఉంటుంది అనమాట. మన గోదావరి జిల్లాలో ఎంత ఇష్టం నాకు, అంత ఎడిక్ట్ అయిపోయానమాట మన కృష్ణా గుంటూరు డిస్టిక్లో ఉన్న పల్లెటూర్లకి. నేనైతే వచ్చేసాం చందోలు వచ్చేసామండి. ఈ ఎండలో అక్కడ మీకు సుగంధి బండి కనబడుతుంది. అక్కడ అయితే సుగంధి తాగేవండి నేను. కాకపోతే నిన్నటి నుంచి తాగడం మానేశాను బయట సుగంధీలు. ఎందుకు ఐస్ క్రీముల్లో గట్టా అయ్యో ఇస్తున్నారన్నమాట. ఆ వీడియో చూసిన కాడి నుంచి ఇంక అన్ని మానేసా. ఇదే చేపురు ఏంటది చందోల్ ఇలా ఆ రోడ్డు బాగోదులే. రావచ్చు అవును. ఇదిగోండి ఎవరే ఇక్కడ జాంకాయలు అమ్ముతారు. లేవేంట్రా సరిపోయింది. లేదంటే పావని ఇక్కడ జాంకాయలు కొబ్బరి ఉండదు అవుదా వద్దా? ఎంత ఉంది? ఉరి అమ్మ ఒకటి 60. బాటిల్ 50 60 తీసుకుందామా? అబ్బో సరేలే.
కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకా బండి అయితే పావనికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. పావని తోలుద్ది. ఎంతసేపు తోలుతో చూద్దాం. తోలుతుంది కానీ 5 నిమిషాలు తోలుతా ఇంకెందుకు. సార్ తోలుద్దండి బాగా. కాసేపు కొంచెంసేపు తోలించి కానీ మన వెనకాలండి వీడియోలు తీసుకుందాం. రే స్టార్ట్ చేస్తుంది. కానీ పావని ఒక్కసారి చూసానండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు అనుకుంటారా రింగ్ వేసింది తెలుసా? మామూలు రింగ్ కాదు. ఏంటది బాబోయ్? బండి రానప్పుడు ఫుల్ సర్కిల్లో బీభత్సమైన కటింగ్ కొట్టింది అన్నమాట. మామూలు కటింగ్ కాదు. ఆ కటింగ్ ఇప్పుడు కూడా తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు. బాగా డ్రైవింగ్ బండి అయితే తీసేసుకున్నానండి. బండి కూడా మన కన్సేపు కూడా చాలు చాలు ఇంకా చాలు. ఒక 5-10 రోజులు చాలండి. సరదాగా ఏదో అలాగా. నాకెవరో నేర్పించలేదు కదా అది. ఫస్ట్ ఈ బండి కొన్నప్పుడు నా చేతికి ఇస్తాడండి బండి. నాకు వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడంటే, మాకు అప్పుడు ఒక బైక్ ఉండేది. బైక్ తీసుకెళ్తున్నా వచ్చినప్పుడు బండి ఎలా తెస్తామంటే పర్వాలేదు వస్తాడని చెప్పాడండి. ఆ రోజు డైరెక్ట్ కొత్త స్కూటీ ఇచ్చేసి ఇంటికి తెచ్చేయమన్నాడు గుడెన్లో, తాడేపల్లి గుడెన్లో. అదే ఫస్ట్ టైం నేను, అంటే అంతకు ముందు ఒకటి మా తమ్ముడు వాళ్ళు అలాగే ఎక్కించారు. కానీ ఫస్ట్ టైం ఎవరు లేకుండా ఫుల్ ట్రాఫిక్ లో ఇంటికి తీసుకొచ్చాం బండిని కదా. అది ఇదే బండి. అప్పుడప్పుడు అలా తీసుకుంటాను బండి అంతే, డైలీ చేయను. మనం పిట్లవానిపాలెం అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఈ ఊరు నుంచి కొంచెం ఎదురుకి ఒక 9-10 కిలోమీటర్స్ ఉంటుందా అది? ఉండొచ్చు. ఒక 10 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ కూడా టర్నింగ్ లో చేపలు దొరుకుతాయి మనకి. లేదురా, అయ్యో లేదు, ఇదిగోండి ఎగ్జాక్ట్ గా ఇదే ప్లేస్ లో వరుసగా ఉంటాయి. 3-4 ఉంటాయి. ఇవ్వండి ఇక్కడ ఆపోజిట్ లో సీ ఫుడ్ ది ఒక షాప్ కూడా ఉంటది. ఇక్కడ లేదు అయితే వెనకాల పెట్టారు కదా, ఇంకా అదేని అనుకుంటా. ఇది పిట్లవానిపాలెం అండి. మొత్తానికి పిట్లవానిపాలెం వచ్చేసాం. పిట్లవానిపాలెం సెంటర్. ఇక్కడ కాలేజ్ ఒకటి ఉంటుందండి, చాలా ఫేమస్. ఆ కాలేజీలో చాలా మందికి చాలా స్వీట్ మెమరీస్ ఉంటాయని నాకు తెలుసండి. ఆ కాలేజ్ వాళ్ళు చదివితే ఎవరన్నా మన వీడియోస్ చూస్తే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంక ఇదేనండి డైరెక్ట్. ఇంకా ఒక్కటే రోడ్డు, ఇంకెక్కడ ఆగక్కర్లేదు. డైరెక్ట్ ఇంకా నిజాంపట్నం వెళ్ళిపోవచ్చు. ఇంకా వచ్చేసామండి మొత్తానికి. ఇదే నిజాంపట్నం వెళ్ళే రోడ్డు అన్నమాట. చూసారా, ఇక్కడ ఒక్క పెట్రోల్ బంక్ ఉంటుంది. మరి ఊరు ఇటు వెళ్తే నిజాంపట్నం. ఊర్లో ఉంటాయో లేవో తెలియదు నాకు. ఇంకండి ఇంక ఇలా స్ట్రైట్గా నాకు తెలిసి 1.5 ఒక 2 కిలోమీటర్లు అయినా ఉంటుంది మళ్ళీ. ఈ 2 కిలోమీటర్లు వెళ్ళిపోతే ఇంకా నిజాంపట్నం హార్బర్ అయితే వచ్చేసినట్టే. ఇంక చూడండి, ఇక్కడ నుంచి వచ్చే ఇల్లులన్నీ కూడా ఇంకా మొత్తం ఏమంటారు, ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులు అంటారు చూసారా, వాళ్ళే మొత్తం అన్ని కూడా. ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే మనకి ఇక్కడ హోల్సేల్గా కానీ రిటైల్గా కానీ ఎక్కడైనా సరే చేపలు ఇస్తారు. ఎండు చేపలైనా, ఉప్పు చేపలైనా, ఏదైనా సరే, పచ్చి చేపలైనా చాలా ఉంటాయండి ఇక్కడ. సీ ఫుడ్ అన్నీ కూడా. ఇదిగోండి చూడండి, ఇక్కడ చేపలు ఎండబెట్టారు. ఏం చేపలో కానీ ఇవి మామూలు మెత్తళ్ళు అనుకుంటా. మెత్తళ్ళు ఎండబెట్టారండి. ఇవే మనకు మళ్ళీ క్లీనింగ్ అయ్యి నీట్గా వస్తాయి అన్నమాట. రెడీ అవుతాయి, తర్వాత నీట్గా చేస్తారు. అంటే మళ్ళీ మీకు ఇలా తయారవుతాయంటే మీరు మళ్ళీ కొనుక్కోరేమో, కానీ ఇలాగే ఉంటాయండి. మరి సీ ఫుడ్ అంటే ఇలాగే తయారవుతాయి ఇక్కడ. అంటే ప్రాసెస్, చాలా ప్రాసెస్ ఉంటుందండి. దానంతా మనం తట్టుకోలేము అదంతా. మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి ఫుల్గా. చూసారా మెత్తల్లో ఇంకా రకరకాల చేపలు అనమాట. ఇంకా 1 కాదు 2 కాదు, ఇంకా అన్ని రకాలు ఇక్కడే ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న ఆటల్లో ఉంటారు వాళ్ళు. చూసారా, ఇది ఇలా ఉంటుంది హార్బర్ దగ్గర. నెట్ వేసి నెట్ మీద వేస్తారు. నీట్గానే ఉంటుందిలేండి. ఇక్కడ చూడండి ఇలా కట్టి ఉన్నాయి కదా, ఇక్కడేమో ఎండు చేపలు, ఉప్పు చేపలు ఎండబెడతారు అనమాట. సారీ, సావడాలు అవన్నీ కూడా, ఆ తాకు చేపలు అన్నీ కూడా కర్రలకేసి ఎండబెడతారు. ఇప్పుడు ఫుల్ లోడ్ వచ్చినట్టుంది. ఫుల్ బిజీగా ఉన్నారు మొత్తం అందరూ కూడా. మొత్తం ఇదిగో ఇవన్నీ కూడా అయ్యానండి. మొత్తం చేపలు అవన్నీ ఎండబెడతారు ఫుల్గా ఈ ఎండకి. బాగుంటుందిలేండి. అవునవును. చింటూ, ఇంతగా మనం వచ్చేసాం కానీ మనం తీసుకునే ఆంటీ ఉందా లేదో కూడా తెలీదు. ఒక ఆంటీ గారు ఉంటారండి, పెద్ద ఆవిడ. అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్ ఆంటీ గారు, ఏజ్ ఉంటారు. ఆవిడ దగ్గర ఎప్పుడు వచ్చినా తీసుకుంటాం. ఎలాగైనా గుర్తుపడుతుంది. ఎవరిలా తీసుకో, ఎలాగైనా గుర్తుపట్టేస్తుంది. 2 అబ్బాయి అంటది.
మరి ఆవిడ ఉందా లేదా కూడా తెలీదు. మంచి మనసు అనమాట. ఫుల్ లోడ్ వచ్చినట్టు ఉంది. ఇంకోండి బోట్లు కనబడుతున్నాయి. బోట్లు ఇదే హార్బర్ అండి. ఇది ఎంట్రన్స్ గేటు. ఇంకా మొత్తం లోడ్ అంతా ఇట్లోకి వస్తుంది అన్నమాట. చూసారా స్టాక్ అది అంతా ఎంత ఉందో, ఫుల్గా ఉంది, మామూలుగా లేదు. అవునవును. రే రే ఆగ్రా బాబు. ఆంటీ షాప్ ఉంది, ఎదురుగా కనిపించేది ఆంటీ షాప్ అండి. మరి ఆంటీ గారు ఏమైపోయారు? ఏది పడుకుంది, ఆంటీ గారు పడుకున్నారు. అక్కడ లేపుదాం ఉండండి. పావని అక్కడ మామగారిని లేపే పనిలో ఉందండి. నేనైతే ఈలోపు ఈ బోట్లే చూపిద్దామని మీకు వచ్చానమాట. చూసారా మొత్తం అన్ని ఫిషింగ్ బోట్లే, వేట లేనట్టుంది. మరి ఆ చివరి వరకు బోట్లు ఉన్నాయి చూసారా. అది పావని దగ్గరికి వెళ్దాం. ఆంటీ లేచిందో లేదు చూద్దాం. పాపం ఫుల్ ఎండగా నిద్రపోయింది ఆవిడ. ఆ చివరి నుంచి అండి మొత్తం ఎన్ని ఫిషింగ్ బోట్లే. ఫుల్ లోపలికి కూడా వెళ్ళొచ్చు, ఏమనరు. కాకపోతే ఎందుకులేండి రిస్క్ అని నేనే వెళ్తా. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే వెళ్ళాను. ఇదిగోండి ఇదంతా చూసారా, పీత డప్పలు, రొయ్యలు, ఇదంతా సముద్రమే. ఇంకా ఇది వెళ్ళిపోతే అలాగా ఇంకా నిజాంపట్నం బీచ్ వచ్చేస్తుంది. ఆ లోపలికి వెళ్ళిపోతే మనం ఇదంతా ఇంకా మనం వెళ్ళాం కాబట్టి ఇప్పుడు ఇదే ఇంకా హాయిగా చూసుకోవడం. ఇక ప్రశాంతంగా ఉందిలే. ఆంటీ గారి షాపు ఇదనమాట. ఈ పెట్రోల్ బంక్ ఉంటుంది, ఇలా రాగానే ఇక్కడే ఉంటుంది ఇదే షాపు. ఇక ఆట అది కనబడలేదు అనుకోండి, ఇక్కడ ఎక్కడో చోట ఎత్తుక్కుంటే దొరుకుద్ది అన్నమాట. అది అక్కడ కానీ లేదంటే ఇక్కడ ఎక్కడో చోట దొరుకుద్ది, గుర్తుపట్టి మీరు అడగండి. అది మాణిక్యమ్మ అడిగితే చెప్తారనమాట ఎవరైనా. అది ఏంటి ఏది ఒకటి ఈ మామూలు వెనమయ్యేగా మరి ఏంటికి వెనామీ రొయ్యలు అన్నారు మొన్నసారి. నేను కలందంట చూడండి. ఇయేనా ఇంక సైజు ఇంక చిన్నవి ఉన్నాయా? ఇది మనకు కావాల్సింది 800. వెళ్ళిపోతామా ఇంకైతే. బాయ్ అమ్మా, డబ్బులు లేవు మరి. అది ఇదేనా గొరక? పండు గొరక ఇది మామూలుగా ఫ్రైకైనా పులుసు పెట్టుకోవచ్చు. ఇది అదేనా? ఇది కూడా అది మామూలు గొరక. ఇది చిన్నదా? ఇది పండు గొరక, ఇది మామూలు గొరక. ఫ్రైకేనమ్మా అయితే ఫ్రైకైనా పులుసు కొరకైనా చేసుకోవచ్చు. ఏదైనా బాగానే ఉంటుందా? ఏదైనా బాగుంటుంది. ఇదిగో మన ఫేవరెట్ బాబాయ్. ఇవే అండి గట్టి పీతలు అంట. బాగుంటాయండి చూడండి, మంచి మంచి సైజు ఉన్నాయి. చుక్క పీత చుక్కాగా ఇది చుక్కే బాగుంది. నల్ల చందువాల అమ్మా. చూడండి చందువా చేపల. ఓకే ఓకే బాగానే ఉంది అయితే. ఇదేంటిది? నీ దగ్గరికి వస్తేనే రకరకాల చేపలు. ఇదిగోండి మనకు కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి అసలైనవి. రొయ్యలు చెప్పమ్మా ఈ రేటు. 150. అది అదిగో 150 చెప్పమంటాను చూడండి. ఈ లోపలేసి మళ్ళీ కరిగిపోతాయి అంటున్నాగా, తీసుకునేటప్పుడు తీద్దాంలే. అది ఏమో తెల్లైన నల్ల చందువాలు ఇంకో పేరే చెప్పింది. ఇక్కడ పీతలు ఉన్నాయి, పీతలు మన ఫేవరెట్. సరే ఈ రొయ్యలు ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా అరటిలు ఇయ్యేనా? నువ్వు నాకు చెప్పమ్మా. నేనేమో జనాలు తీసుకొద్దామని నేనంటే నువ్వు 150 అంటున్నావు. లేదు 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 ఇయ్యా 2 కేజీలే. ఏం గుచ్చుకుంది ఎంత కేజీ? అదే అదే చేతులు తూట్లు పడుతున్నాయి మాకు. ఓరి నాయన ఇదేమో బాగా గుచ్చుకుంది. గుచ్చుకుంది నేను ఇంకా బొట్ట ఏమో నేను అనుకుంటున్నా.
వేసేది ఏం లేదు. పీతలు 200 చెప్తుంది మామ. నువ్వు పెద్ద వేయాలి మొత్తం. చొక్క 250 నేను వేసేది మరి ఇంకేమే పెద్దయే కావాలి, అన్ని చిన్న ఎద్దు అయ్యి కాదమ్మా. పెద్ద అయితే తింటారు, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు అది ఈ సైజ్ ఉంటే కేజీ. మొత్తానికి అయితే షాపింగ్ అయిపోయిందండి. 2 కేజీలు రొయ్యలు, కేజీ పీతలు అయితే తీసుకున్నాము. ఇంకా విడిగా పెద్ద రొయ్యలు ఉంటే చిన్నవి ఇచ్చింది అనమాట ఆంటీ గారు. రొయ్యలేమో 150 రూపాయలు, పీతలేమో 200 రూపాయలకి తీసుకున్నాం. రేటు పర్లేదు అంటారు లేదో కామెంట్ చేయండి. ఎప్పుడు రమ్మంటారు మళ్ళీ? ఏప్రిల్ అయితే. సరే మరి, బాయ్ బాయ్, టాటా. ఎవరన్నా వస్తే మా వీడియో తీసుకుంటారు కదా, వాళ్ళు వస్తారంటే చూసి రేటు నా పేరు చెప్తే అది హరి అని చెప్పండి. మామకి మాణిక్యం అంటే ఎవరన్నా చెప్తారు. ఓకే అమ్మా, వెళ్ళరా మరి. అక్కడ ఉంటుంది అది. సరే అమ్మా మాణిక్యమ్మ, బాయ్, వెళ్ళొస్తా మరి. మరి ఇంకా నెక్స్ట్ టైం ఇంకా అదండి. ఇంకా అలాగ అయ్యింది ఈవేళ సీ ఫుడ్ షాపింగ్. చూసారు కదండి, మొత్తానికి అయితే మన షాపింగ్ అయితే అయిపోయింది. మరి పర్లేదంటారా ఆ రేట్కి, లేదో కామెంట్ చేయండి. 2.5 కేజీలు రొయ్యలు, 1 కేజీ పీతలు 600 అయిందండి. 580 ఉన్నాయి, చిల్లర లేవని. తర్వాత వచ్చినప్పుడు ఇవ్వండి. ఇంకా మీరు ఎప్పుడైనా మన మామగారి దగ్గరికి వెళ్తే తీసుకోండి, అడగండి. మన వీడియో పలానా హరి వీడియోలు తీసుకుంటాడా హరి అని చెప్తే మీకు చూసి ఇస్తుంది అన్నమాట రేటు. మీరు వచ్చినప్పుడే ప్రత్యేకంగా రమ్మన్నట్లు వెళ్ళే కానీ వచ్చినప్పుడు తీసుకోండి. ఆవిడ కూడా పెద్ద ఆవిడ కదా, సాటిస్ఫై అవుతారు సరదాగా తీసుకుంటే. మీరు 1 కేజీ ఎక్స్ట్రానే వేస్తారు. కేజీకి మీరు చేతి మంచిగానే వేస్తుంది. అంటే 1 రూపాయి కేజీకి 50 గ్రాములు 100 గ్రాములు ఎక్స్ట్రానే వేస్తుంది, కానీ తక్కువ అయితే ఇది ఎండకు మామూలుగా వాసిపోయింది. మామూలు బాగాలేదండి. ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా వండే అయితే ఓపిక అయితే ఉండదు. ఖచ్చితంగా వీటిని శుభ్రంగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇంకా రేపటి నుంచి రేపో రకం, ఎల్లుండో రకం, ఆకులు ఎల్లుండో రకం, అదే ఈ రెండాట్లో రొయ్యలు పీతలే కాబట్టి ఎన్ని రకాలు అయితే అన్ని వీడియోలు అయితే చేద్దామండి. సరేనా? అండ్ ఇంకో విషయం ఏంటంటే హార్బర్ అంటే ఫ్రెష్ గా ఆ రోజే పట్టిని ఉండవు, అందరికి తెలిసిందే. ఐస్ లో పెడతారు. ఎంత ఫ్రెష్ అని చెప్పినా సరే అక్కడి నుంచి ఆ లైఫ్ బాక్స్ లో తీసుకొస్తారు. వేటకెళ్ళిన వాళ్ళే 1-2-3 రోజులు లైఫ్ బాక్స్ లో పెట్టుకునే తీసుకొస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక వీళ్ళు కూడా ఐస్లోనే వేస్తారు. కానీ బాగుంటాయి మరి అంత పాడైపోయి అలాంటివి బాగుంటుంది. క్వాలిటీ బాగుంటుంది, క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. ప్లస్తో పాటు మీకు కూడా ఇలాగ మంచి మంచి బ్లాగ్స్, మంచి ప్లేసెస్, ఎక్కడ చేపలు, పుల్లు అలాంటివి ఎక్కడ మంచిగా దొరుకుతాయి, ఇలాంటివి కావాలంటే కూడా కామెంట్ చేయండి. అన్ని చేద్దాం. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ అండి. రేపు ఇంకొక కొత్త వీడియోతో కలుద్దాం. కొత్తగా అడిగారు, కొత్తగా చేసాం. బాయ్ అండి.